ఈ రోజు బాబు జగజ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక చర్చిగేట్ మేదరపేట వద్ద గల బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల్లో బాబు జగజ్జీవన్ రామ్ ఒకరని, వీరు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల హక్కుల కొరకు పోరాటం చేయడం ద్వారా కార్మికులకు ఎంతో మేలు చేశారని, కార్మిక సోదరులని నిరంతరం గుర్తు చేసుకోవాలని అన్నారు. అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ మాట్లాడుతూ భారతదేశానికి ఉప ప్రధానిగా మరియు శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలో దేశ కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రిగా పనిచేసిన బాబు జగజ్జీవన్ రామ్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులని, కుల వివక్షపై అలుపెరగని పోరాటం చేసిన మహానీయులు శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ అని, ఆయన కార్మిక లోకానికి నిత్యస్మరణీయులని, ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా పిసిసి మాజీ కార్యదర్శి బెజవాడ రంగారావు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జీవితం ఆదర్శనీయమని, ఆయన స్ఫూర్తితో మనమంతా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ ప్రధాన కార్యదర్శి సింధ్యారాణి, డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, బీసీ సెల్ అధ్యక్షులు తాడి సూరిబాబు, చంద్రకళ తదితరులు పాల్గొని బాపూజీకి నివాళులు అర్పించారు. बापू जगज्जीवन राम अमर रहे। बापू जगज्जीवन राम अमर रहे। बापू जी जगज्जीवन राम जोहार जोहार। बापू जगज्जीवन राम जोहार जोहार। बापू जगज्जीवन राम జగజ్జీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతి సందర్భంగా ఈరోజు రాజమండ్రి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాంపేట దగ్గర ఉన్నటువంటి మేదరపేట బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క విగ్రహానికి మరి నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి పూలదండలు వేసి వచ్చిన వారందరికీ కూడా స్వీట్ పంపిణీ కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి బాబు జగజ్జీవన్ రామ్ గురించి చెప్పాలంటే ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. ఈ దేశంలో కార్మికులకి హక్కులు కల్పించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన బాబు జగజ్జీవన్ రామ్ గారు. గతంలో మరి మనకి ఆయన కేంద్ర కార్మిక మంత్రి కాకముందు దేశంలో 10 గంటలు ఈయన ఉండే కాదు, రోజుకి 12 గంటలు 14 గంటలు అలా పనిచేయించుకునేవారు. ఫస్ట్ కార్మిక మంత్రిగా కేంద్రంలో అయిన తర్వాత ఆయన కార్మికులకి కావలసినటువంటి సదుపాయాలు కానీ, పని గంటలు కానీ, వాళ్ళకి అన్ని రకాలుగాను సౌకర్యాలు కలగజేసి ఈ భారతదేశంలో శ్రామిక వర్గం అలాగే ఏదైతే పారిశ్రామిక వర్గం బాగా డెవలప్ అవడానికి కృషి చేసిన మహానుభావుడు. ఆయన ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా నడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా కార్మికులందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆయన ఫోటోని ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి కార్మిక సంక్షేమం కోసం కృషి చేసినటువంటి ఏకైక నాయకుడు మన భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే మన బాబు జగజ్జీవన్ రామ్ గారు అని చెప్పాలి. మరి ఆయన యొక్క ఈ పుట్టినరోజు సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మన నగర కాంగ్రెస్ పార్టీ అర్బన్ అధ్యక్షులు బాలేపల్లి మురళి గారు, అలాగే పిసిసి సెక్రటరీ మన బెజవాడ రంగారావు గారు, డాక్టర్ సెల్ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ గారు, అలాగే మన బీసీ సెల్ సిటీ అధ్యక్షులు సూరిబాబు గారు, అలాగే రాష్ట్ర క్రిస్టియన్ మహిళా జనరల్ సెక్రటరీ మన సింధియారాణి గారు, అలాగే అనేక మంది ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. తెలుసుకునేటటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతి సందర్భంగా ఈరోజు రాజమండ్రి అర్బన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మేదరపేటలో ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి యొక్క విగ్రహం వద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి పూలమాలంకృతం చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే పేదలందరికీ కూడా స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించినటువంటి మహనీయుల్లో బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా ఒకరు. వారు ఈ
దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేశారు. అలాగే ఇందిరాగాంధీ హయాంలో కార్మిక మరియు పునరావాస మంత్రిగా కూడా వారు పనిచేశారు. వారు ఆ టైంలో అంతర్జాతీయంగా ఏర్పాటు చేసినటువంటి కార్మిక సమాఖ్యకు హాజరై వారు భారతదేశం నుంచి తన యొక్క వాణిని వినిపించి ఈ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులకు హక్కులను సాధించడంలో ఆయన విజయం సాధించారు. అలాగే దళితుల హక్కుల కొరకు నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వారిలో ముఖ్యంగా చెప్పుకోగలిసింది బాబు జగజ్జీవన్ రామ్ గారు. కాబట్టి ఈ సందర్భంగా వారి యొక్క జయంతి సందర్భంగా మరొకసారి వారిని కలుసుకుంటూ వారికి ధన్యవాదాలు